Hello students, how are you? I hope you are doing very well and welcome back to Tejas classes. Need to me Nikhil Tej, GRB History Educator. Again, we are back with the Ancient History series, Gupta Dynasty, the Golden Age of India. అదేనండి గుప్త సామ్రాజ్యం గురించి ఇవాళ వీడియోలో చూడబోతున్నాం. అశాంతితో నిండిన ప్రాచీన భారత భూమిలో రాజ్యాలు పుడుతూ కూలిపోతూ ఉన్న కాలంలో ఒక శక్తి నెమ్మదిగా పైకి రావడం ప్రారంభించింది. ఏ పవర్ దట్ వుడ్ లేటర్ డిఫైన్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా. ఈ శక్తినే మనం గుప్త వంశం అని పిలుస్తాం. గంగా యమున మధ్య భూమిలో పుట్టిన ఈ సామ్రాజ్యం కేవల రాజకీయ బలంతో కాదు, బట్ విత్ స్ట్రాటజీ, కల్చర్ అండ్ విజన్ భారత చరిత్రను పూర్తిగా మారుస్తుంది. చంద్రగుప్తుడు వేసిన పునాది, ఏ ఫౌండేషన్ బిల్ట్ విత్ విజ్డమ్ అండ్ డిప్లొమసీ, గుప్తుల ఎదుగుదలకు మొదటి అడుగు. తరువాత రంగంలోకి దిగిన సముద్రగుప్తుడు యుద్ధ రంగంలో అజేయుడు, ఏ వారియర్ కింగ్ ఆఫ్ కాల్డ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. అతని విజయాలు, అతని వేగం, అతని దూకుడు భారత ఉపఖండం మొత్తం మీద గుప్త శక్తిని తెలియజేస్తాయి. అయితే గుప్తుల మహిమల్లో అత్యంత ప్రకాశవంతమైన అధ్యాయం మాత్రం చంద్రగుప్త విక్రమాదిత్యుడి పాలన. His court was filled with the brilliance, the legendary Navaratnas, where కళలు, శాస్త్రాలు, సాహిత్యం కొత్త శిఖరాలను చేరాయి. కాళిదాసుని కవిత్వం, ఆర్యభట్టుడి గణితం, గుప్త శిల్పకళ ఇవన్నీ కలిసి ఒక అసలైన గోల్డెన్ ఏజ్ను నిర్మించాయి. ఇది కేవలం రాజుల కథ కాదు, ఇది ఒక యుగం కథ. ఏ స్టోరీ ఆఫ్ పవర్, ఏ స్టోరీ ఆఫ్ నాలెడ్జ్, ఏ స్టోరీ ఆఫ్ టైమ్లెస్ లెగసీ. భారత సంస్కృతికి బంగారు వలె మెరిసిన ఈ వంశం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదే ద మెజెస్టిక్ సాగా ఆఫ్ గుప్తా డైనస్టీ. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. So the topics which we're gonna see today are the rise of Gupta Empire, sources of Gupta dynasty, important rulers of Gupta dynasty, achievements of Gupta period and fall of Gupta empire. ఏదైతే వీడియో ఉందో గుప్తా డైనస్టీ నేను మొత్తం ఒకటే పార్ట్లో కంప్లీట్ చేయబోతున్నానండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో వేరియస్ పార్ట్స్ చూస్తే మనకు పోర్షన్ కంప్లీషన్లో లేట్ అవుతుంది. సో అందుకని గుప్తా డైనస్టీ గురించి మొత్తం ఒకటే వీడియోలో చూస్తాను. కొంచెం లెంతీగా ఉంటుంది బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై టు లిజన్ అప్ టు ఎండ్. ఓకే, నా ఒక్కసారి రీక్యాప్ చేసుకుందామండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాము, మనం ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నాము ఫారెన్ ట్రైబ్స్ ఇన్వేషన్. అంటే మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత వేరియస్ ఫారెన్ ట్రైబ్స్ అనేవి ఇండియాలోకి ఇన్వేడ్ అయి మౌర్య సామ్రాజ్యాన్ని, మౌర్య టెరిటరీని కాన్కర్ చేసేందుకు ట్రై చేశారు. దాని గురించి క్లియర్గా చూసాం. సో మనకు ఎవరెవరు వచ్చారండి ఫారెన్ ట్రైబ్స్? ఇండోగిక్స్, సీథియన్స్, పార్థియన్స్ అండ్ ఫైనల్గా వచ్చింది యూజీ ట్రైబ్ అండి. ఈ యూజీ ట్రైబ్ అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి కుషానాస్ అని, కుషానా గ్రూప్ అని అనుకోండి, కుషానా డైనస్టీని ఫామ్ చేశారు. దీన్ని ఎవరు ఫౌండర్ అంటే కాజులా కాట్ఫైజెస్. కాజులా కాట్ఫైజెస్ అయితే మనకు ఎవరు కుషానా డైనస్టీ రూల్ చేసింది అంటే వీమా కాట్ఫైజెస్. దాని తర్వాత మనకు వచ్చిందే కనిష్కా డైనస్టీ. మనకు క్లియర్గా కనిష్కుడు ఎవరు అంటే వీమా కాట్ఫైజెస్ కొడుకని కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది, బట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదండి. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ సమ్ లిటరలీ ఎవిడెన్సెస్. సో కనిష్కా డైనస్టీ, కనిష్కా సామ్రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 78 AD టు 120 AD వరకు వీళ్ళు రూల్ చేశారు. దీని తర్వాత మనకు చాలా సంవత్సరాలు అనేది గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే కనిష్కా డైనస్టీ తర్వాత పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది చాలా అయింది, డిసింటిగ్రేషన్ అయ్యింది. సో ఒక కంప్లీట్ పవర్ అనేది ఎవరు లేరు. ఓకే, ఒక కంప్లీట్ పవర్ఫుల్ పవర్ అనేది ఎవరు లేరు. చిన్న చిన్న పవర్స్గా అందరూ చిన్న చిన్న పవర్స్గా ఉండేవాళ్ళు. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అథారిటీ అనేది ఎవరు లేరు. దాని తర్వాత మనకు స్టార్ట్ అయ్యేది గుప్తా ఎంపైర్ అండి. సో ఈ గుప్తా ఎంపైర్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారు? సో దీనికి రైజ్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఎవరు స్థాపించారు అనేది మనము రాబోయే స్లైడ్స్లో చూడబోతున్నాం. క్లియర్ నౌ. సో గుప్తా ఎంపైర్ మనకు 240 ADలో నుంచి స్టార్ట్ అయ్యిందండి. క్లియర్, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నౌ సోర్సెస్ ఆఫ్ గుప్తా డైనస్టీ. ఓకే, మనకి ఎలా తెలిసింది గుప్తా డైనస్టీ గురించి, దాని రాజుల గురించి ఎలా తెలిసింది, సో దాని అచీవ్మెంట్, సోషల్ ఎకనామికల్ కండిషన్స్ గురించి ఎలా తెలిసాయి అంటే వీ హ్యావ్ సమ్ సోర్సెస్ అండి. అందులో మొదటిది ఏది అంటే విశాఖ దత్తుడు రాసిన కొన్ని గ్రంథాల ద్వారా. అవి ఏంటి అంటే దేవి చంద్రగుప్తం అండ్ ముద్ర రాక్షసం. ఆల్రెడీ విన్నాం కదా, విశాఖ దత్త ముద్ర రాక్షసం అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు చాలా ఎగ్జామ్స్లో ఈ బిట్ కూడా అడిగారు. ముద్ర రాక్షసం ఎవరు రాశారు అంటే విశాఖ దత్తుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే గుప్త సామ్రాజ్యం ఎలా ఫామ్ అయ్యింది, చంద్రగుప్తుడి గురించి క్లియర్గా మనకు ఈ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. దాని తర్వాత మనకు ఫాయన్ ఎవరండి ఈయన అంటే ఈ వాజ్ ఏ చైనీస్ ట్రావెలర్.
మనం చెప్పొచ్చు ఇతను బుద్ధిజం ప్యాట్రనైజ్ చేసే ఆయన, బుద్ధిజంకి సపోర్ట్ చేసే ఆయన. ఓకే, సో ఇతను ఎవ్రీ కంట్రీ తిరిగి బుద్ధిజం గురించి తెలుసుకోవడం, బుద్ధిస్ట్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని విజిట్ చేయడం, ఓకే, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ని విజిట్ చేయడం, బుద్ధిస్ట్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కలెక్ట్ చేయడం, ఓకే, ప్రొపగేట్ చేయడం బుద్ధిజంని, దానిని చేసేవాడు. సో అలా ఈయన ఒక చంద్రగుప్తుడు పరిపాలించే సమయానికి ఆ ప్లేస్కి వచ్చి వాళ్ళ గురించి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది ఎలా అంటే సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఇదంతా మొత్తం ఈ ట్రావెల్ అంతా తను గ్రంథంలో రాసుకున్నాడు. దాంట్లో ఒక పార్ట్ మనకు ఈ గుప్తా డైనస్టీ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ అలహాబాద్ పిల్లర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ అండి. ఈ అలహాబాద్ పిల్లర్లో మనకి ఏం తెలుస్తుంది అంటే సముద్రగుప్తుల గురించి తెలుస్తుంది. సముద్రగుప్తాస్ ఇయాలజీ అంటే ఏంటి సార్ అంటారా? ఇయాలజీ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక్క మనిషి గురించి గొప్పగా పొగిడి రాయడం అనే ఇయాలజీ అంటారు. సో ఈ సముద్రగుప్త ఇయాలజీని అలహాబాద్ పిల్లర్ పైన రాశారు. ఎవరు రాశారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని హరిసేన. నెక్స్ట్ స్లైడ్లో గురించి ఈయన గురించి నేర్చుకుందాం. సో అలహాబాద్ పిల్లర్ దేని గురించి ఏం చెప్తుంది? సముద్రగుప్తుడి గొప్పతనం గురించి చెప్తుంది. రాసింది ఎవరు అంటే హరిసేన. ఓకే, నెక్స్ట్ మెహ్రౌలీ పిల్లర్ ఎక్కడైనా విన్నట్టుందా? మీకు అందరికీ చాలా మటుకు తెలుసు ఇది, కానీ మెహ్రౌలీ పిల్లర్ అంటే చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ మెహ్రౌలీ పిల్లర్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ పిల్లర్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్, ఎక్కడుందండి? విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఢిల్లీలో ఉండే ఐరన్ పిల్లరే. అదే అండి, కుతుబ్ మినార్ దగ్గర ఉంది కదా ఐరన్ పిల్లర్, దాన్నే మెహ్రౌలీ పిల్లర్ అంటారు. ఏంటి సార్ ఈ మెహ్రౌలీ పిల్లర్ గురించి చెప్తున్నాను, ఐరన్ పిల్లర్ గురించి ఈ చంద్రగుప్త డైనస్టీకి ఏంటి సంబంధం అంటే, మెహ్రౌలీ పిల్లర్లో మనకు చంద్రగుప్తుడు అచీవ్మెంట్స్ గురించి క్లియర్గా రాశాడు. అక్కడ చంద్ర అని ఇన్స్క్రైబ్ చేశారండి. సో దాని ద్వారా లింక్ పట్టుకుంటే మనకు మెహ్రౌలీ పిల్లర్ ద్వారా చంద్రగుప్తుడు ఏమేమి అచీవ్ చేశాడు అనేది ఈ పిల్లర్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కాయిన్స్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. గుప్తా డైనస్టీ ఎందుకు గోల్డెన్ ఏజ్ అంటామంటే ఈ పీరియడ్లోనే మనకు గోల్డ్ కాయిన్స్ ఇష్యూ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, అందరు రాజులు గోల్డ్ కాయిన్స్ని వివిధ రూపాల్లో, వివిధ వెరైటీల్లో, వివిధ మోడల్లో ఇక్కడ ఇచ్చేవాళ్ళు. అండ్ తన రిచువల్స్ గురించి ఆ గోల్డ్ కాయిన్స్ పైన వాళ్ళ పేర్లు, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ రిచువల్స్ గురించి కూడా క్లియర్గా ఇన్స్క్రైబ్ చేసి కాయిన్స్ తయారు చేసేవాళ్ళు. సో ఇది మన సోర్సెస్ ఆఫ్ గుప్తా డైనస్టీ. నెక్స్ట్ గుప్తా ఎంపైర్ రోస్ టు పవర్ ఇన్ మగధ అరౌండ్ 320 AD అండి. 248లో స్టార్ట్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా మనకు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్, దాన్ని కంప్లీట్గా టెరిటరీని అక్వైర్ చేసి పరిపాలించడం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 320 ADలో ఉంది. సో మొట్టమొదటిగా మనకు గుప్తా డైనస్టీని ఎవరు ఫామ్ చేశారు, ఎవరు కనిపెట్టారు అంటే ద ఫౌండర్ శ్రీగుప్తా అండి. ఎప్పటి నుంచి 240 AD నుంచి 280 వరకు ఈయన రూల్ చేశాడు. సో వీళ్ళు ఒక టైటిల్ ఇచ్చుకునే వాళ్ళండి. అండ్ వీళ్ళు పరిపాలించే టైంకి ఈ గుప్తా డైనస్టీ అనేది పెద్ద కింగ్డమ్ ఏం కాదండి, చిన్న స్మాల్ కింగ్డమ్ మాత్రమే. వాళ్ళకి మహారాజా అనే టైటిల్ అనేది ఇచ్చుకున్నారు. అండ్ అధిరాజా ఆఫ్ గుప్తా డైనస్టీ, ఆదిరాజా అని కూడా మనం అనొచ్చు, అంటే ఫస్ట్ కింగ్ ఆఫ్ గుప్తా డైనస్టీ అని కూడా పిలవచ్చు. దీని తర్వాత ఇతని కొడుకైన ఘటోత్కచ 280 AD to 320 AD వరకు పరిపాలించాడు. ఇతను కూడా మహారాజా ఆఫ్ గుప్తా డైనస్టీ అనే టైటిల్ని సంపాదించాడు. సో వీళ్ళ ద్వారా ఇక్కడ మీరు చూసుకోండి, 240 ADలో శ్రీగుప్తుడు పరిపాలించాడు, 320 AD వరకు ఘటోత్కచ పరిపాలించాడు. కానీ మనకు గుప్తా ఎంపైర్ రోస్ టు పవర్ ఇన్ మగధ ఎప్పుడు 320 ADలో. సో వీళ్ళ టైంలో మాత్రం కింగ్డమ్ అనేది, అదే గుప్తా డైనస్టీ మనం చాలా స్మాల్గా ఉండేది. దీని తర్వాత అంటే ఘటోత్కచుడు తర్వాత మనకు పవర్ఫుల్గా ఈ గుప్తా ఎంపైర్ ఎంత విరాజిల్లడానికి కారణం ఎవరు అంటే చంద్రగుప్తుడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్, కన్సిడర్ యాజ్ ద ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ గుప్తా ఎంపైర్. చంద్రగుప్త 1 ఎప్పటి నుంచి పరిపాలించాడు? 320 AD to 330 AD. క్లియర్? ఇతనికి మహారాజాదిరాజా ఆఫ్ గుప్తా డైనస్టీ అనే టైటిల్ వచ్చింది. ఓకే, నౌ సో ఇప్పుడు చంద్రగుప్తుడు గురించి మనం క్లియర్గా చూడబోతున్నాం. సో చంద్రగుప్త లైడ్ ద ఫౌండేషన్ ఫర్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా. మనకు ఎగ్జాక్ట్గా గోల్డెన్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చంద్రగుప్తుడి రెయిన్లో. అందుకే మనకు 320 AD నుంచి గుప్తా సామ్రాజ్యం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకుంటాం. ఇస్ రెయిన్ మార్క్డ్ ద స్టార్ట్ ఆఫ్ ఇంపీరియల్ గుప్తాస్. క్లియర్? ఈ మ్యారీడ్ క్షత్రియ ప్రిన్సెస్ ఆఫ్ ద లిచ్చావి క్లాన్ నేమ్డ్ కుమారదేవి ఫ్రమ్ నేపాల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతను స్ట్రాటజీ ఏం ఫాలో అయ్యారు తెలుసా? మ్యాట్రిమోనియల్ అలియన్స్ అంటే పెళ్లి సంబంధాల ద్వారా ఇతను ఒక స్ట్రాటజీ ప్లే చేసి వేరే రాజ్యం మీద పట్టు సాధించాడు. దాన్నే ఎవరితో? లిచ్చావి క్లాన్. అప్పుడు లిచ్చావి క్లాన్ అనేది చాలా ప్రెస్టీజియస్ క్లాన్ అండి. దాని ప్రిన్సెస్ అయిన కుమారదేవితో పెళ్లి చేసుకొని
రిలేషన్ అనేది బలపరుచుకున్నాడు. దాని ద్వారా ఏమైంది అంటే ఈ హాస్ గాట్ అ కంట్రోల్ ఓవర్ లిచ్చావి యాజ్ వెల్ యాజ్ ఈ టెరిటరీ కూడా ఎక్స్టెండ్ అయింది. సో ఎక్స్పాండెడ్ ద కాన్కస్ట్ ఫ్రమ్ మగధ్ టు ఈస్టర్న్ యూపీ, దట్ ఈస్ ప్రయాగ్ వరకు ఈ మ్యాట్రిమోనియల్ అలియన్స్ స్ట్రాటజీ ద్వారా ఇతని టెరిటరీ అనేది ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశాడు చంద్రగుప్తుడు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఇష్యూడ్ కాయిన్స్ ఇన్ ద జాయింట్ నేమ్స్ ఆన్ హిస్ క్వీన్ హ్యాండ్ హిమ్సెల్ఫ్. ఈ కాయిన్స్ చూసారా, గోల్డెన్ కాయిన్స్ విచ్ హాజ్ ఇష్యూడ్ బై చంద్రగుప్త. ఈ కాయిన్స్ పైన తన రూపం యాజ్ వెల్ యాజ్ తన భార్య ప్రిన్సెస్ క్వీన్ కుమారదేవిది కూడా ఇన్స్క్రైబ్ చేసి ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, చంద్రగుప్తుడు తర్వాత ఎవరు సక్సీడ్ చేశాడు, ఎవరు పరిపాలించారు అంటే సముద్రగుప్త అండి. ఇతను 330 to 300 AD వరకు పరిపాలించాడు. క్లియర్? అండ్ ఈజ్ రిగార్డ్ యాజ్ అ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దాని తర్వాత కూడా కవిరాజా అని కూడా ఇతనికి ఒక ఇంపార్టెంట్ టైటిల్ ఉంది, బికాస్ ఈ వాజ్ అన్ ఎక్సలెంట్ వీణా ప్లేయర్ అండ్ ఎనార్మస్లీ ఎక్స్టెండెడ్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్. మనకు ఎక్స్టెన్షన్ అనేది టెరిటరీ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడు జరిగింది, చంద్రగుప్త 1 రీజన్ లోనే జరిగింది. దాని తర్వాత మనకు సముద్రగుప్తుడు కూడా తన పరిపాలన అనేది తన ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ చేశాడు. సో తనని యుద్ధ రంగంలో అజేయుడు అని పిలిచేవారు. అంటే వారియర్ కింగ్ ఆఫన్ కాల్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా బికాస్ అండ్ హీ వాజ్ ఎక్సలెంట్ వీలా ప్లేయర్, ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్, సాంస్క్రిట్ కల్చర్ ని ప్రమోట్ చేశాడు. ఇతను గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు. దాని తర్వాత వేరియస్ టెరిటరీని అక్వైర్ చేసుకున్నాక తను అశ్వమేధ యాగాన్ని కూడా చేశాడు. దాని తర్వాత ఈ వాజ్ అ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ వైష్ణవిజం అండ్ బుద్ధిజం, కానీ వేరే రిలీజియన్స్ కూడా సపోర్ట్ చేసేవాడు, ఇబ్బంది ఏం లేదు. అండ్ డేటెడ్ ఇన్ వైలెన్స్ అండ్ కాన్క్వెస్ట్. ఓకే, ఇతను పీస్ లవింగ్ హార్మనీ అలాంటి కింగ్ కాదు. ఈ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వైలెన్స్ అండ్ ఎక్కువ ప్లేసెస్ని ఫైట్ చేసి వార్ చేసి ఈ వాజ్ టు కాన్కర్ మెనీ కింగ్డమ్, మెనీ ప్లేసెస్ అండ్ ఎక్స్పాండ్ ద హిస్ టెరిటరీ. నౌ అశోక పిల్లర్ ఆఫ్ అలహాబాద్ గురించి ఇందాక మనం చూసాం కదా, సోర్సెస్ ఆఫ్ గుప్తా డైనస్టీ. సో ఇదేనండి అశోక పిల్లర్ ఆఫ్ అలహాబాద్. ఈ పిల్లరే మనకు అలహాబాద్లో ఉంది. ఎవరు చేశారు అంటే హరిసేన ఇన్స్క్రైబ్ చేశాడు. దేని గురించి? సముద్రగుప్తా థియాలజీ. ఓకే, దీన్ని అలహాబాద్ ప్రశస్తి అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సముద్రగుప్త థియాలజీ దేనిపైన ఇన్స్క్రైబ్ చేశారు? అశోక పిల్లర్ ఆఫ్ అలహాబాద్. దాన్ని అలహాబాద్ ప్రశస్తి అని కూడా పిలుస్తారు. ఎవరు కంపోజ్ చేశారు? హరిసేన. ఎవరు సార్ ఈ హరిసేన అంటే ఈ పిక్చర్లో ఉండే చూడు, ఈయనే హరిసేన అండి. ఇతను ఒక కోర్ట్ పోయట్, అంటే ఆస్థాన కవి. ఆయన పెనగ్రిస్ట్, చీఫ్ మినిస్టర్, మహాసంధి విగ్రహాయిక అని కూడా పిలుస్తారు. మన సముద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని చాలా బాగా ప్యాట్రనైజ్ చేసేవారు. అండ్ దీని గురించి ఈ పిల్లర్లో ఏం రాశారు అంటే అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అండ్ ద డైవర్స్ నేచర్ ఆఫ్ హిస్ ఎంపైర్. అంటే సముద్రగుప్తుడు ఎలా పరిపాలించాడు, తన పాలసీస్ ఏంటి, ఓకే, దాని గురించి క్లియర్గా రాశారు. అండ్ మిలిటరీ కాన్క్వెస్ట్, అంటే ఎవరెవరితో పోరాడాడు, ఏ ప్లేసెస్ని కాన్కర్ చేసుకున్నాడు, నార్థన్ ఇండియాలో ఐరావతిని అండ్ సౌతర్న్ ఇండియాలో దక్షిణాపథ గురించి క్లియర్గా రాశారు. అంటే ఆ ప్లేసెస్ని ఎలా కాన్కర్ చేసుకున్నాడు, ఎవరితో ఫైట్ చేశారు అనేది క్లియర్గా రాశారు. దాంతో పాటు మనకు ఈ సముద్రగుప్తుడి పర్సనల్ క్వాలిటీస్ గురించి అందులో మెన్షన్ చేశారు. ఓకే, అంటే ఏంటి, అతను ఒక యోధుడు, స్కాలర్ అండ్ లవర్ ఆఫ్ మ్యూజిక్. ఈ వీణ వాయిస్తాడు, తను ఒక స్కాలర్ అనేది మనకు ఈ అశోక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. క్లియర్? నా మిలిటరీ ఎక్స్పెడిషన్స్ ఆఫ్ సముద్రగుప్త ఇందాకే చెప్పా కదండి. ఈ వాజ్ ఏ వైలెన్స్ లవర్ అండ్ కాన్కరర్. ఫస్ట్ సదరన్ ఎక్స్పాన్షన్ చేశాడు. ఎక్కడెక్కడ ఎయిమ్డ్ అట్ సబ్డ్యూయింగ్ ద డెక్కన్ అండ్ నార్త్ సదరన్ ఇండియా. మనకు డెక్కన్ సదరన్ ఇండియా గురించి మొత్తం ఫస్ట్ లో కాన్కర్ చేసుకొని దాని తర్వాత ఈ హాజ్ స్టార్టెడ్ కాన్కరింగ్ ద నార్థన్ ఇండియా. సో ఎక్కడెక్కడ నేపాల్, పంజాబ్ ఈ ప్లేసెస్ ని కాన్కర్ చేసుకున్నాడు. సో స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్ దట్ ఈస్ దక్కన్ టు నార్థన్ అనేది ఇతని టెరిటరీ అనేది ఎక్స్పాండ్ చేసుకున్నాడు. మేజర్ ఎక్స్పాన్షన్ ఎవరి పీరియడ్ లో జరిగింది సార్ అంటే సముద్రగుప్త పీరియడ్ లో. ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఏ స్టేటస్ ని ఎక్స్పాండ్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకున్నాడు. షాకాస్ వాళ్ళని ఓడించి ఆ టెరిటరీని లాక్కున్నాడు, కుషానాస్ని ఓడించాడు, పల్లవాస్ని ఓడించాడు. ఈ టెరిటరీస్ అన్నిటిని ఓడించి తన రాజ్యంలోకి కలుపుకున్నాడు. సో సముద్రగుప్త వాజ్ ఏ నెపోలియన్ ఆఫ్ ఇండియా. అండ్ తను ఇష్యూ చేసిన కాయిన్స్ చూడండి. ఈ కాయిన్స్ పైన తను వీణ వాయిస్తున్నట్టు మీకు ఉందా? ఇదండి. దీని ద్వారా కూడా మనకు తెలుస్తుంది దట్ ఈ వాజ్ ఏ వయలన్ ప్లేయర్, దట్ ఈస్ వీణా ప్లేయర్. సారీ. నా దీని తర్వాత మనకు చంద్రగుప్త 2 అనేవాడు వస్తాడు, సముద్రగుప్తుడు కొడుకు. ఓకే, చంద్రగుప్త తర్వాత మనకు సముద్రగుప్త వచ్చాడు. సముద్రగుప్త గురించి క్లియర్గా చేర్చుకున్నాం కదా. ఇప్పుడు చంద్రగుప్తుడు గురించి నేర్చుకుంటాం. చంద్రగుప్త 2 అంటే చంద్రగుప్త 2 ఎవరు? చంద్రగుప్త 1 వాళ్ళ మనవడు, సముద్రగుప్త వాళ్ళ కొడుకు మన చంద్రగుప్త 2. ఇతని పీరియడ్ ఏంటి? 376 AD టు
431 415 ఈ వరకు మనకి ఇతను పరిపాలించాడు. ఇతను వాళ్ళ తాతలాగా ఈ హాజ్ ప్లేడ్ స్ట్రాటజీస్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, దాంతోపాటు మిలిటరీ డిప్లొమసీ కూడా. ఓకే, మిలిటరీ కూడా వాళ్ళ నాన్న ద్వారా సముద్రగుప్తా కూడా మిలిటరీ డిప్లొమసీ, మిలిటరీ పవర్ అనేది ఈయనకు వచ్చింది. సో ఈజ్ మ్యారీడ్ హిస్ డాటర్ ప్రభావతి టు వకటకా ప్రిన్స్ ఆఫ్ ద బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి. ఇతను కూడా ఈ స్ట్రాటజీ అనేది ప్లే చేశాడు. ఏం చేశాడు, వకటకా ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్నిచ్చి తను వెడ్డింగ్ అనేది చేపించాడు. సో చంద్రగుప్త కాన్కోర్డ్ మథురా ఫ్రమ్ ద కుషానాస్ అండ్ వెస్టర్న్ మాల్వా అండ్ గుజరాత్ ఫ్రమ్ ద షాకా షత్పరాస్. సో ఈ ప్లేసెస్ అన్ని కాన్కర్ చేసుకొని తర్వాత ఈయనని ఉజ్జయిన్ని సెకండ్ క్యాపిటల్గా ఇతను డిక్లేర్ చేశాడు. సో ఉజ్జయిన్ని సెకండ్ క్యాపిటల్గా ఎందుకంటే దీన్ని ఒక కమర్షియల్ క్యాపిటల్గా కూడా వాళ్ళు పరిగణించేవాళ్ళు. ఓకే, సో ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది మనకు స్టార్ట్ అయ్యింది. అండ్ ఇతని టైటిల్ ఏమంటే అండి విక్రమాదిత్య అని ఇతన్ని పిలిచేవారు. అండ్ అడాన్డ్ బై కాళిదాస అండ్ అమరసింహ. సో ఈ చంద్రగుప్త 2 కోర్టులో అంటే తన ఆస్థానంలో 9 మంది వెరీ వెరీ టాలెంటెడ్ కవులు ఉండేవాళ్ళండి. వాళ్ళ గురించి కూడా క్లియర్గా నేర్చుకుందాం. సో కాళిదాస, అమరసింహ అని ఇతను చాలా మటుకు పొగిడేవాళ్ళు. అండ్ దేవర్ హ్యూజ్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇందాక మనం ఫస్ట్లో చూసామా ఫాయన్ గురించి, చైనీస్ పిలిగ్రిమ్. సో ఇతని పీరియడ్లో చంద్రగుప్త 2 పరిపాలించే టైంలోనే మన ఇండియాకు విజిట్ అయ్యి మన ఈ చంద్రగుప్త గుప్తా డైనస్టీ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. అండ్ తర్వాత చంద్రగుప్త 2ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త గురించి ఒక పాయింట్ చెప్పాలి అంటే ఈ వాజ్ ద ఫస్ట్ రూలర్ టు లాంచ్ వెరైటీ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అండి. ఓకే, ఇతను గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ విపరీతంగా ఇష్యూ చేసేవాడు. సిల్వర్ కాయిన్స్ ఎవరు ఫస్ట్ ఇష్యూ చేశారు అనేది కూడా చంద్రగుప్త 2నే. క్లియర్? ఇప్పుడు చూద్దాం ఈ చంద్రగుప్త ఎంపైర్. మీరు మ్యాప్లో చూస్తున్న ఈ ఆరెంజ్ ఏరియా అయితే ఏదైతే ఉందో ఇదంతా చంద్రగుప్త ఎక్స్పాండ్ చేసిన టెరిటరీ అండి. క్లియర్? మనకు చంద్రగుప్తుడికి మేజర్గా 2 రైవలరీస్ ఉండేవారు, అంటే 2 విలన్స్ ఉండేవాళ్ళు. ఎవరు అంటే షాకాస్, వకటకాస్. ఈ వకటకాస్ గురించి ఇందాక ఎక్కడో విన్నట్టుంది కదా సార్ అంటే వకటకాస్ వాళ్ళతోనే మనకు ఈ చంద్రగుప్తుడు 2 ఒక మ్యాట్రిమోనియల్ అలియన్స్ అనేది ఫామ్ చేశాడు కదా. తన కూతురు ప్రభావతికి ఈ ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేశాడు. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఇది మంచి రిలేషన్ కదా. ఈ రైవలరీ ఏదైతే ఉందో ఇట్ హాస్ బికమ్ ఇంటూ రిలేషన్ సపోర్ట్గా మారిపోయింది. సో ఈ సపోర్ట్ చంద్రగుప్తుడు ఏం చేశాడు అంటే ఈ హాస్ డిఫీటెడ్ ద షాకాస్. ఓకే, సో దీని ద్వారా ఏమైంది, ఈ వకటకాస్ ఏరియా అంతా తన కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత షాకాస్ ఏరియా కూడా తన కంట్రోల్లోకి వచ్చింది కదా. ఒకటి మిలిటరీ ద్వారా ఈ హాస్ అక్వైర్డ్, ఇంకొకటి స్ట్రాటజీ ద్వారా. సో చంద్రగుప్త 2 హాస్ యూజ్డ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ strategy as well as the power and the talent of his father's military conquest. నెక్స్ట్ దాని ద్వారా మనకు కుమారగుప్తా 1 అనేవాడు రూల్ చేశాడు 415 to 455 CE. ఓకే, దీన్ని ఎలా చేశారు, నెక్స్ట్ ఎలా వచ్చారంటే మోస్ట్లీ ఫ్యామిలీ వాళ్ళే దేవర్ రూలింగ్ ద ఎంటైర్ కింగ్డమ్ అండి. సో నో నీడ్ ఆఫ్ ఎనీ కాన్క్వెస్ట్ ఎవ్రీథింగ్ టు నో. సో కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ మిలిటరీ క్యాంపెయిన్స్ అగైన్స్ ద వెస్టర్న్ షత్పరాస్, earned the title మహేంద్ర ఆదిత్య అండ్ ద శక్రాదిత్య. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టైటిల్స్ అన్ని. దీని గురించి క్వశ్చన్ అడుగుతారు. ఏ టైటిల్ ఎవరికి ఇచ్చారు? మహేంద్ర ఆదిత్య, శక్రాదిత్య ఎవరిని పిలుస్తారు అంటే కుమారగుప్త 1. ఎందుకు శక్రాదిత్య అని పిలుస్తారంటే ఇతని రీన్లోనే మనకు షాకాస్ అనేవాళ్ళు పూర్తిగా అంతమైపోయారు. సో దాన్ని శక్రాదిత్య అని పిలుస్తారు. అండ్ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ నోన్ యాజ్ దినార్స్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ట్రేడ్. ఓకే, ఇందాక మనం చూసాం చంద్రగుప్త 2 అనేవాడు సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేస్తారు అని. సో ఇదోనండి, ఇవే ఈ సిల్వర్ కాయిన్స్. డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది గోల్డ్, ఇది సిల్వర్ కాయిన్స్. నెక్స్ట్ సాంస్క్రిట్ లిటరేచర్ అనేది ఇతని కుమారగుప్త టైంలోనే మనకు చాలా మటుకు ప్రొపగేట్ అయింది అండ్ ఇంప్రూవ్ అయింది కూడా. అండ్ ఈ కుమారగుప్త ఎవరైతే ఉన్నారో మీరు వెనకాల ఒక మోన్యుమెంట్ చూస్తున్నారు, గుర్తుపట్టారా ఏ మోన్యుమెంట్ అని? ఇదే మన నలంద యూనివర్సిటీ. క్లియర్? సో హూ హ్యాస్ ఫౌండెడ్ ద నలంద యూనివర్సిటీ? వెరీ 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 ఇంపార్టెంట్. కుమారగుప్త అనేవాడు నలంద యూనివర్సిటీని ఫౌండ్ చేశాడు. క్లియర్? కుమారగుప్త 1 గుర్తుపెట్టుకోండి. కుమారగుప్త 2 కూడా ఉన్నాడు. సో నలంద యూనివర్సిటీ ఎవరు ఫౌండ్ చేశారు? కుమారగుప్త 1. క్లియర్? నౌ ఇతని టైంలో ఏమవుతుందంటే పూనా ఇన్వేషన్ అండ్ పుష్యమిత్ర రివోల్ట్ అని జరిగాయండి. క్లియర్? అపోజిషన్ పార్టీస్ ఖచ్చితంగా ఉంటాయి. సో పుష్యమిత్ర ఎవరు? శుంగా డైనస్టీ మనం చదివాం కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. బట్ ఇది కూడా ఫెయిల్ అయింది. యూనా ఇన్వేషన్ కూడా, వీళ్ళు కూడా ఫారెన్ ట్రైబ్స్ అనేవాళ్ళు హిందూకుష్ మౌంటైన్స్ నుంచి వచ్చి దే స్టార్టెడ్ టు ఫస్ట్లోనే వాళ్ళు ట్రై చేశారు ఎక్కడ మౌర్యంది. దాని తర్వాత కుమారగుప్త రూల్ చేసే టైంకి మనకు గుప్తా డైనస్టీకి వీళ్ళు ఇన్వేషన్ కోసం వచ్చారు. బట్ ఇది కూడా ఫెయిల్ అయిందండి. కుమారగుప్త సక్సెస్ఫుల్లీ అపోజ్డ్ అండి, వాళ్ళని రానియకుండా యునా ఇన్వేషన్ జరగకుండా చేశారు. సో ఇతని రీన్లో, కుమారగుప్త రీన్లో గుప్తా డైనస్టీ ఏది ఉందో ఇది ఇంటాక్ట్ ఉందండి. సో
ఎక్స్పాండ్ అవ్వలేదు, అలా అని వేరే వాళ్ళు కాన్కర్ చేసుకోలేదు. ఇట్ వాజ్ ఇంటాక్ట్. క్లియర్. నెక్స్ట్, సో ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇతని రీన్లో మనం ఏం చెప్పొచ్చు అంటే పెద్దగా యుద్ధాలు అవన్నీ ఏం జరగలేదు, కానీ వేరే కల్చరల్ హెరిటేజ్ కానీ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇతని టైంలోనే మనకు ఉదయగిరి ఇన్స్క్రిప్షన్స్, మథురా ఇన్స్క్రిప్షన్స్, గద్వా ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇతని టైంలోనే చేశాయని మనకు హిస్టరీ చెప్తుంది. సో మనం దీని ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అండి, ఈ వాజ్ ఎ పీస్ లవర్ అండి. సింపుల్గా చెప్పొచ్చు అంటే ఈ వాజ్ ఎ పీస్ లవర్ అండ్ ఇంప్రూవ్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ గుప్తా డైనస్టీ. ఇతని రీన్లోనే మనకు కల్చరల్ చాలా మటుకు పెరిగింది. క్లియర్. నెక్స్ట్, దాని తర్వాత మనకు స్కందగుప్త అనేవాడు రూల్ చేస్తాడు 455 to 467 CE, కుమారగుప్త కొడుకు. సో ఇతన్ని విక్రమాదిత్య అని టైటిల్ ఇచ్చారు ఫర్ ఈ సక్సెస్ఫుల్ డిఫెన్స్ అగైన్స్ ద హూనా. మనం ఇందాక చూసాం కదా, హూనా ఇన్వేషన్ జరిగింది కుమారగుప్త పీరియడ్లోనే, బట్ అతను ఇన్వేషన్ జరగకుండా ఆపాడు. బట్ స్కందగుప్త అనేవాడు యూనా ఇన్వేషన్ని సక్సెస్ఫుల్గా ఎదురించి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేశాడు. కుమారగుప్త దాంట్లో యునా వాళ్ళు వచ్చారు కానీ ఈ కాపాడుకున్నాడు. బట్ స్కందగుప్త టైంలో ఈ హాస్ ఫాట్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్ టు ద డెస్టినేషన్. సో డైనెస్టీ కంటిన్యూ టు వీకన్ ఆఫ్టర్ హిస్ రూల్. సో ఎందుకంటే స్కందగుప్త పీరియడ్లో డైనెస్టీ ఎందుకు వీక్ అవుతుంది సార్ అంటే, చాలా యుద్ధాలు ఇతను చేశాడండి, ఒకటి కాదు రెండు కాదు, మెనీ బ్యాటిల్స్. ఇతను మిలిటరీ కాన్కరర్ అని మనం చెప్పొచ్చు, మిలిటరీ లీడర్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ హాజ్ షోన్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ బ్యాటిల్స్. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన ఖజానా ఏదైతే ఉందో, ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉందో ఆబ్వియస్లీ పెరుగుతుంది. దాని ద్వారా మనకి ఏమైంది, డైనెస్టీ అనేది వీక్గా, ఎకానమీ ఎప్పుడైతే లూజ్ అవుతుందో కింగ్డమ్ కూడా ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ కూడా వీక్ అవుతుంది. సో దాని తర్వాత ఏమైందంటే ఇట్ ఎంటర్ ఇన్ టు పీరియడ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అండి. దాని టైంలో ఏమైందంటే గ్రాంట్స్ కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో గ్రాంట్స్ అంటే మీరు ల్యాండ్ గ్రాంట్స్ అని వింటారు కదా, బ్రాహ్మిన్స్కి, స్కాలర్స్కి ఇవన్నీ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత రాయల్టీ ఉండేది, సాల్ట్ రాయల్టీ, ఇవన్నీ ఆ రాయల్టీ కూడా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ పవర్ వీళ్ళ చేతుల్లో నుంచి ఎవరైతే ఫ్యూడిటరీస్ ఉన్నారో, అంటే ఎవరైతే వీళ్ళు దానం చేస్తారో వాళ్ళ చేతుల్లోకి చిన్నగా వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇతని దగ్గర ఉండే పవర్ ఏదైతే ఉందో ఈ హాస్ షేర్డ్ ఇంటూ విత్ ద అదర్ పీపుల్. సో వాళ్ళ పవర్ పెరిగిపోతుంది, ఇతని పవర్ అనేది తగ్గుతుంది. అండ్ ఇష్యూడ్ 3 different kinds ఆఫ్ సిల్వర్ దినార్స్ అండ్ 4 kinds ఆఫ్ గోల్డ్ దినార్స్ అండి. ఇతను కూడా ఆ వెరైటీ, మిగతా వాళ్ళు ఇచ్చారు కానీ ఈ కందగుప్తా టైంలో వెరైటీ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేవి మనకు ఇష్యూ అయ్యాయి. సో ఈజ్ నేమ్ అపీరింగ్ కాయిన్స్ యాజ్ క్రమాదిత్య. సో గోల్డ్ కాయిన్స్ పైన మనకు ఇతని పేరు రాపిచ్చాడండి. సో మీరు డెసిఫర్ చేయలేరు కానీ ఇక్కడ ఉంటుంది క్లియర్, క్రమాదిత్య అని తన పేరుని గోల్డ్ కాయిన్స్ పైన ఇన్స్క్రైబ్ చేయించుకునేవాడు. అండ్ ఈ హాజ్ రిమెంబర్డ్ యాజ్ ఎ బ్రేవ్ అండ్ క్యాపబుల్ మిలిటరీ లీడర్. క్లియర్. పీస్ లవింగ్ లీడర్ ఎవరు, కుమారగుప్త 1. సో స్కందగుప్త, చంద్రగుప్త 2 దే వర్ బోత్ మిలిటరీ లీడర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అని ఎందుకు అంటారు, బికాస్ ఆఫ్ ద కల్చరల్ అచీవ్మెంట్స్ కదా. మనకు అజంతా ఎల్లారా ఏదైతే ఉందో గుప్తా పీరియడ్లోనే ఫామ్ అయ్యండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కల్చరల్ హెరిటేజ్ కానీ ఏదైతే ఉందో చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఎకనామిక్ ప్రాస్పరిటీ. ఎకానమీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే, బికాస్ మీరు ఈ మ్యాప్లో చూడొచ్చు క్లియర్, సీ ట్రేడ్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. బికాస్ ఆఫ్ దట్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ చూడండి, 2 సైడ్ల దే హ్యావ్ యాక్సెస్ టు సీ రూట్స్. దాని ద్వారా మనకు ట్రేడ్ అనేది విపరీతంగా జరిగింది. దాని ద్వారా ఎకనామీ కూడా ప్రాస్పర్ అయింది. అండ్ రిలీజియస్ టాలరెన్స్, వేరే రాజ్యాల్లాగా, వేరే రాజుల్లాగా వీళ్ళు ఈ రిలీజియన్నే ఫాలో అవ్వాలి, ఎక్కువ బుద్ధిజంనే ప్యాట్రనైజ్ చేయాలి, ఎక్కువ హిందూజంనే ప్యాట్రనైజ్ చేయాలి, వెస్టర్నిజం ప్యాట్రనైజ్ చేయడం లేదు. దే సపోర్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్ సో దట్ దే గాట్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో దాని ద్వారా మనకు గొడవలు తక్కువ జరిగేవి, తక్కువ గ్రూపులు ఉండేవి. అండ్ ఇట్స్ we can say that it has prospered in the Gupta period. Religious tolerance ఏదైతే ఉందో, అండ్ లీగల్ సిస్టమ్, దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ లీగల్ సిస్టమ్స్. పక్కా లీగల్ సిస్టమ్ ఉండేదండి. అంటే ఒక స్ట్రాటజిక్ వర్క్ అనేది, ఒక ఫ్రేమ్ వర్క్ అని రెడీ చేసుకొని దాని ద్వారా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ని రన్ చేసేవాళ్ళు. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మేము ఆల్రెడీ చూసాం, గుప్తా పీరియడ్లోని ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. యూ కెన్ సీ వేరియస్ పిల్లర్స్, వేరియస్ ఇన్స్క్రిప్షన్స్. ఇందాక చూసాం కదా మనము, ఉదయగిరి ఇన్స్క్రిప్షన్స్ అనేవి కానీ, అజంతా కానీ, ఎల్లోరా కానీ ఈ గుప్తా పీరియడ్లోనే మనకు ఇంప్లిమెంట్ అయింది. ఆర్యభట్ట ఏదైతే ఇన్వెన్షన్ చేశాడో ఇదే పీరియడ్లో జరిగింది. కాళిదాసుడు వీళ్ళ పీరియడ్లోనే ఉన్నాడు. క్లియర్, వీళ్ళ పీరియడ్లోనే గ్రేట్ లిటరీ వర్క్స్ అనేవి జరిగాయి. అండ్ పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉండింది, బికాస్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ తక్కువ బ్యాటిల్స్ జరిగాయి. వాళ్ళ ఏరియా ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా, స్ట్రాటజికల్గా దే హావ్ స్టార్టెడ్ కాన్కరింగ్ అండ్ అక్వైరింగ్ అండ్ కాపాడుకునేది కూడా క్లియర్గా ఉండింది. సో పొలిటికల్ స్టెబిలిటీ బాగుంది అండ్ లిటరలీ ఎక్సలెన్స్. ఓకే, సో నలంద యూనివర్సిటీ మనం ఇందాక చూసాం కదా, దాని ద్వారా మనకు చాలా మటుకు
రిలీజియస్ టీచింగ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ టీచింగ్స్ కానీ, లైఫ్ టీచింగ్స్ కానీ, దాని ద్వారా మనకు అందరికీ అడ్వాంటేజ్ అనేది కలిగింది. దాని తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ క్లియర్. ఆర్యభట్ట ద్వారా మనకు మ్యాథమెటిక్స్, సైన్స్ ద్వారా ఆస్ట్రానమీ గురించి ఇన్వెన్షన్స్ జరిగాయి. సో ఇవన్నీ మనకు గుప్తా పీరియడ్ని ఒక గోల్డెన్ ఏజ్గా ఇచ్చిందండి. క్లియర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దే హ్యావ్ సపోర్టెడ్ ఫర్ బికమింగ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని కూడా మనం చెప్పొచ్చు. క్లియర్. నౌ 9 luminaries ఆఫ్ గుప్తా కోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ అండి. స్కాలర్స్ అని చెప్పొచ్చు, పోయట్స్ అని చెప్పొచ్చు, luminaries అని చెప్పొచ్చు. సో వీళ్ళందరూ మనకు హిస్టరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, వెరీ గ్రేట్ పర్సన్స్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్. వీళ్ళందరూ మనకు గుప్తా డైనస్టీ పీరియడ్లోని 9 ఉండటం. సో ఇట్ హాజ్ ఆల్సో యాడెడ్ ఏ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మేకింగ్ ద గుప్తా డైనస్టీ యాజ్ అ గోల్డెన్ ఏజ్. క్లియర్. కాళిదాస్ ఉండేవాడు, మనకు తెలుసు కాళిదాసు గురించి. ఈ హాజ్ మోస్ట్ సెలబ్రేటెడ్ పోయట్స్ అండ్ డ్రామాటిస్ట్. దాని తర్వాత అమరసింహ మనకు ఇతను రినౌడ్ లెక్సికోగ్రాఫర్ అంటే అండ్ గ్రామేరియన్. లెక్సికోగ్రాఫర్ అంటే ఏంటి అంటే మనకు ఒక వొకాబులరీని తీసుకోండి, ఒక డిక్షనరీ నుంచి మనం డెసిఫర్ చేస్తాం ఏదైతే ఉందో టెక్స్ట్ని, దాన్ని లెక్సికోగ్రాఫర్ అంటారు. క్లియర్. అండ్ ఇతని ఫేమస్ వర్క్ ఏదంటే అమరకోశ. గుర్తుపెట్టుకోండి, అమరసింహది ఫేమస్ లిటరరీ వర్క్ ఏది అంటే అమరకోశ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరాహమిహిర. సో వరాహమిహిర ఎవరు అంటే ఈ వాజ్ ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్, మ్యాథమెటిషియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు ఈ ఫొటోస్లో చూడొచ్చు. క్లియర్. అండ్ నెక్స్ట్ ఎ ఫేమస్ బృహత్ సంహిత అండ్ పంచసిద్ధాంతిక ఎవరు రాశాడు? బృహత్ సంహిత మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో విన్నాం. ఎవరు రాశారు? వరాహమిహిర అని. సో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ పర్సన్. నెక్స్ట్ వేటల భట్ట. సో ఈజ్ అ మాస్టర్ ఆఫ్ డిస్ప్యూటేషన్. ఓకే, డిస్ప్యూట్స్ని ఎలా చేసేవాడు, డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడం, డిస్ప్యూట్స్ని బ్రేక్ చేయడం. వేటల భట్ట తన రోల్ తను సక్సెస్ఫుల్గా చేసేవాడు. అండ్ వారుచి సెలబ్రేట్ గ్రామేరియన్ లింగ్విస్టిక్. ఓకే, మన లాంగ్వేజ్ గురించి స్కాలర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మనకు శంకు ఈజ్ అస్ట్యూట్ ఆస్ట్రోనమర్ అండ్ మ్యాథమెటిషియన్ అండి. ఆస్ట్రోనమికల్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దట్ ఈస్ బికాస్ ఆఫ్ శంకు అండి, దిస్ పర్సన్. ఓకే. నెక్స్ట్ ఘటకర్పర ఫిలాసఫర్ అండ్ స్కాలర్ అండి. ఓకే, ఈజ్ ద పర్సన్ హూ హెస్ కామెంటెడ్ ఆన్ ద న్యాయ సూత్ర ఎక్స్పర్ట్ ఇన్ చెస్ అండ్ అలైడ్ ఆర్ట్స్ అండి. ఓకే, చెస్లో అలైడ్ ఆర్ట్స్లో ఇంత మనం చూసాం కదా, లీగల్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది, చాలా సిస్టమేటిక్గా ఫ్రేమ్ వర్క్ ఉండేది అని. దీని ఎవరి ద్వారా మనకు తెలిసింది అంటే బికాస్ ఘటకర్పర. ఓకే. నెక్స్ట్ సహపానక సెటారిస్ట్ అండ్ డ్రామాటిస్ట్ అండి. ఓకే, సెటైర్లు వేయడం దాంట్లో ఈయనకి మించి దిట్ట ఎవరు లేరు అండ్ గ్రేట్ డ్రామాటిస్ట్. నెక్స్ట్ ధనవంతరి గురించి తెలియని ఎవరు ఉండరు. సో మెడికల్ హిస్టరీలో, మెడికల్ లెగసీలో ఈజ్ ద టాప్ పర్సన్. అండ్ అలియస్ట్ అథారిటీస్ అండ్ ఆయుర్వేదలో పయోనియర్ ద ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. ఇండియన్ సిస్టమ్ ట్రెడిషనల్ ఏదైతే ఉందో, ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫౌండర్ ఎవరు, ఇన్వెంటర్ ఎవరు అంటే మనకు ధనవంతరి అని కూడా చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద 9 luminaries ఆఫ్ గుప్తా కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ షాట్ ఏదైనా ఉంటే తీసుకొని పెద్దగా వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఈయన ఎవరి రీన్లో వీళ్ళందరూ ఉన్నారు అంటే గుప్తా డైనస్టీ. ఓకే, స్పెసిఫికలీ ఎవరి పీరియడ్లో వీళ్ళు ఉన్నారు అంటే చంద్రగుప్తా టు కోర్ట్లో అని. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు గుప్తా ఎంపైర్ మనకు స్కందగుప్తా గురించి అంతవరకు చూసాం కదా. ఎప్పుడు 455 to 467 AD వరకు ఇతను పరిపాలించాలని మనం చూసాం. దీని తర్వాత మనకు వచ్చిన రూలర్స్ అందరూ దే వర్ నాట్ దట్ మచ్ పవర్ఫుల్. ఆల్మోస్ట్ మనం చెప్పొచ్చు వీక్ సక్సెసర్ అని, వీక్ లీడర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, 467 AD నుంచి మనకు 550 AD వరకు గుప్తా ఎంపైర్ అనేది ఇంటాక్ట్లో ఉంది. నేను అంతవరకు దే ఆర్ రూలింగ్ సక్సెస్ఫుల్లీ, బట్ దే ఆర్ వెరీ వీక్ అండ్ ప్రోన్ టు అటాక్స్ ఫ్రమ్ ద అదర్ లీడర్స్. క్లియర్. సో దీని తర్వాత ఎవరు వచ్చారు మనకంటే పురగుప్త, నెక్స్ట్ కుమారగుప్త 2, బుద్ధగుప్త, నరసింహగుప్త అండ్ విష్ణుగుప్త. విష్ణుగుప్త ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనస్టీ అండి. ఓకే, లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా డైనస్టీ. దీని మధ్యలో మనకు చాలా మటుకు ఉన్నారు, కానీ దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇవి కూడా ఊరికే పేర్లు గుర్తుపెట్టుకోండి అంతే, నాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, స్కందగుప్తా వరకు మనం క్లియర్గా చూసుకున్నాం. దాని తర్వాత డీటెయిల్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్. ఇంత సక్సెస్ఫుల్గా గోల్డెన్ ఏజ్గా మనకు చెప్పుకునే గుప్తా డైనస్టీ ఒక్కసారిగా ఎందుకు మనకు ఫాల్ అయ్యింది? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దాట్? క్లియర్. హూన్స్ అండ్ దేర్ ఇన్కర్షన్స్. ఇందాక మనం చూసాం 2 సార్లు హూన్స్ వచ్చేవారు. క్లియర్, ఇన్వైట్ చేయడానికి, కానీ వాళ్ళని
డిఫెండ్ చేసి వెనక్కి పంపించేశారు. కానీ రాను రాను ఏమైపోతుందంటే బికాస్ ఆఫ్ దిస్ వీక్ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో దాని ద్వారా ఈజీగా హునాస్ అనేవాళ్ళు ఈ గుప్తా డైనస్టీ ఏది ఉందో కాన్కర్ చేయడం మెల్లిగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లోకల్ పవర్స్ బ్రోక్ అవే. ఇందాక నేను చెప్పా కదా, దే వర్ స్ప్రెడింగ్ ద లోకల్ పవర్స్ అంటే సామంత రాజుల్ని ఎక్కువ వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళండి. సో అడ్మినిస్ట్రేషన్ని డివైడ్ చేశారు. దాని ద్వారా ఏమవుతుందంటే పవర్స్ వాళ్ళ చేతిలో నుంచి లోకల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఇండిపెండెంట్గా దే యూస్ టు స్టార్ట్ దేర్ ఓన్ కింగ్డమ్స్, స్టార్ట్ దేర్ ఓన్ రూల్స్. దాని ద్వారా మనకు గుప్తా ఎంపైర్ అండ్ డిసింటిగ్రేట్ అయిపోయింది. పొలిటికల్ డీఫ్రాగ్మెంటేషన్ కూడా మనం అనొచ్చు. దాని తర్వాత ల్యాండ్ గ్రాంట్స్ అండి. ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. కనిపించిన వాళ్ళకి బ్రాహ్మిన్స్కి, స్కాలర్స్కి ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ల్యాండ్ గ్రాంట్స్ ప్రీవియస్ కింగ్డమ్స్లో కూడా ఇచ్చారు. కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే దాని మీదే వచ్చే రాయల్టీ, దాని మీదే వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా మొత్తం వాళ్ళకే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే పవర్ ఉంటుందని వీళ్ళు ఇచ్చారు. దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ కంట్రోల్ అనేది పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎకనామికల్ ఛాలెంజెస్. ఇందాక చూసాం కదా మనము వేరియస్ స్కందగుప్తా టైంలో మనకు వేరియస్ బ్యాటిల్స్ అయ్యాయి. ఎకనామీ అనేది ఓవర్ యూటిలైజేషన్ అయిపోయింది. సో దాని ద్వారా ఎకనామీ లేదు మనకు. సో దానితోడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవ్వడం వలన వీ డోంట్ హ్యావ్ మనీ. ఎప్పుడైతే మనీ లేదో పరిపాలన ఎలా చేస్తారు? ఎకనామీ వీక్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ వీక్ అయిపోయింది, ఫైనల్గా కింగ్డమ్ కూడా వీక్ అయిపోయింది. నా ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ ఇందాక చెప్పాయి కదా, ఊనాస్ అందరి ఇన్కర్షన్స్ ఎలా ఇన్వేట్ చేశారు అని. సో ఈ ఏరియాని అంతా వాళ్ళు ఇన్వేట్ చేసేసి క్లియర్ దే ఆర్ టేకెన్ ద గుప్తా ఎంపైర్ ఇన్ టు దర్ హ్యాండ్స్. అండ్ ఇంకొకటి భవ్య వరాహ అని మనకు ఇరాన్లో ఉంటుంది. వెరీ వెరీ ఫేమస్ మాన్యుమెంట్ అండి. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఇఫ్ పాసిబుల్ ట్రై టు విజిట్ దిస్. ఓకే, భవ్య వరాహ అంటే ఇది వైష్ణవిజం ఫాలో. వరాహమూర్తి అంటే విష్ణుదేవుడే కదా. సో ఈ ఎవరైతే హునా ఉన్నాడో తను దీన్ని బిల్డ్ చేశాడు. వెరీ ఇంపార్టెంట్ కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఊనా ఎవరు? ఎక్కడో మనకి హిందూకుష్ మౌంటైన్స్ బ్రిటానియా బ్యాక్టీరియా ట్రైబ్ నుంచి వచ్చి దే హ్యావ్ కాన్కర్డ్ దిస్ గుప్తా ఎంపైర్. ఎందుకైనా భవ్య వరాహాన్ని చేయడం అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఊనా ఎవరైతే ఉన్నారో ఈజ్ ఆల్సో ఏ వైష్ణవిజంని ఫాలో అయ్యే వ్యక్తి అని మనకు తెలుస్తుంది. క్లియర్? నెక్స్ట్ మనం గుప్తా ఎంపైర్ 240 AD to 550 AD ఇంతవరకు వినిందంతా మనం ఒక సింపుల్ ఫ్లో చార్ట్లో చూద్దామా? ఇదంతా విన్నారు కదా, ఒక ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మీకు ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుంది. క్లియర్? సో మనకి ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఫస్ట్ కనిష్కా డైనస్టీ ఎండ్ అయిపోయింది 78 AD. దాని తర్వాత మనకు శ్రీగుప్తా అనేవాడు 240 AD to 280 వరకు రూల్ చేశాడు. శ్రీగుప్తా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్. క్లియర్? దాని తర్వాత వాళ్ళ కొడుకైన ఘటోత్కచ రూల్ చేశాడు అప్ టు 320 AD వరకు. నెక్స్ట్ చంద్రగుప్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్. 320 AD to 330 AD వరకు రూల్ చేశాడు. ఇతని దాంట్లోనే మనకు గోల్డెన్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, గోల్డెన్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ సముద్రగుప్తా మనం చూసాం. చంద్రగుప్తా కొడుకు 330 AD to 380 AD. ఈ సముద్రగుప్తా గురించి ఇంపార్టెంట్ ఏంటి అంటే మిలిటరీ కాన్క్వెస్ట్ అండి. ఓకే, మిలిటరీ కాన్క్వెస్ట్, ఎక్స్పాండెడ్ ద టెరిటరీ వెరీ వాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చాడు సముద్రగుప్తా కొడుకు చంద్రగుప్తా 2. ఓకే, ఈ ఇద్దరి టాలెంట్ కలబోసుకున్న పుట్టినవాడే చంద్రగుప్తా 2. స్ట్రాటజికల్ అలియన్సెస్, మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ ద్వారా ఈ హాజ్ బికమ్ స్ట్రాంగ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ కాన్క్వెస్ట్. వాళ్ళ నాన్న మిలిటరీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇతనికి వచ్చి ఈ హాజ్ బికమ్ ద పవర్ఫుల్ రూలర్. క్లియర్? నెక్స్ట్ చంద్రగుప్తా 2 తర్వాత మనకు కుమారగుప్తా వస్తాడు. క్లియర్? కుమారగుప్తా ఎలాంటి లీడర్ అంటే పీస్ అండ్ ప్రాస్పరిటీ. క్లియర్? పీస్ లవ్ చేసేవాడు. సో ఇతని రీన్లోనే మెజారిటీకి కల్చరల్ హెరిటేజ్ అనేది ఇంప్రూవ్ అయింది ఆఫ్ గుప్తా ఎంపైర్. నెక్స్ట్ కమ్స్ ద స్కందగుప్తా అండి. స్కందగుప్తా ఈ వాజ్ ఎ మిలిటరీ లీడర్ మనం చెప్పుకోవచ్చు. బ్యాటిల్స్ ఎక్కువ ఫాట్ చేశాడు, ఉన్న సంపద అంతా ఖాళీ చేశాడు. దాని ద్వారా మనకు గుప్తా ఎంపైర్ ఫాల్ డౌన్ కూడా ఈయన కూడా ఒక లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన లీడర్స్, దాని తర్వాత లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాట్ మచ్ పవర్ఫుల్ బట్ సక్సెస్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం. పురుగుప్తా, కుమారగుప్తా 2, బుద్ధగుప్తా, నరసింహగుప్తా అండ్ విష్ణుగుప్తా 550 AD. లాస్ట్ రూలర్ ఎవరు అంటే విష్ణుగుప్తా అని. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, మనం కుమారగుప్తా గురించి ఒకటి చెప్పుకోవడం మర్చిపోయినాం. నలంద యూనివర్సిటీ ఎవరు స్టార్ట్ చేశారు అంటే కుమారగుప్తా. క్లియర్? అండ్ కాయిన్స్ ఎవరు ఇష్యూ చేశారు సిల్వర్ కాయిన్స్ అంటే చంద్రగుప్తా 2. క్లియర్? నెక్స్ట్ విష్ణుగుప్తా తర్వాత మనకు హునాస్ అనేవాళ్ళు కంప్లీట్గా ఇండిపెండెంట్ పవర్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. క్లియర్? ఎక్కడ మనకు స్కందగుప్తా టైంలో, కుమారగుప్తా టైంలో హునావాళ్ళు వచ్చారు కదా. ఇక్కడ నుంచి వీళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రై చేసి ఫైనల్గా హునాసు వీళ్ళు
ఇండిపెండెంట్గా రూల్ స్టార్ట్ చేశారు. హునాస్ తర్వాత మనకు అరౌండ్ 500 ఏలో హునాస్ని ఓడించి పుష్యభూతి డైనెస్టీ వాళ్ళు వాళ్ళ టెరిటరీని వాళ్ళ రాజ్యాన్ని స్థాపించారు. సో ఈ పుష్యభూతి డైనెస్టీలో ఇంపార్టెంట్ కింగ్ ఒక హింట్ ఇస్తారు మీకు. క్లియర్? హర్షవర్ధన్ అని విన్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్లో కూడా ఈ హర్షవర్ధన్ డైనెస్టీ అనే టాపిక్ ఉంటుంది ఫస్ట్లోనే. ఆల్మోస్ట్ ఏపీఎస్సి, టీఎస్పీసీ గ్రూప్ ఎగ్జామ్స్లో ఫస్ట్ టాపిక్ హర్షవర్ధన్ రూల్ అనే ఉంటుంది. క్లియర్? సో ఈ హునాస్ తర్వాత మనకు పుష్యభూతి డైనెస్టీ వాళ్ళు హర్షవర్ధన్ మేజర్గా చెప్పుకోవచ్చు, హర్షవర్ధన్ డైనెస్టీ అని కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు టేక్ ఓవర్ చేశాడు. క్లియర్? సో కనిష్క డైనెస్టీ నుంచి మనకు విష్ణుగుప్త గుప్తా డైనెస్టీ స్టార్ట్ అయ్యి గుప్తా డైనెస్టీ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత హునాస్ వచ్చింది. హునాస్ తర్వాత హర్షవర్ధన్ డైనెస్టీ వచ్చింది. సో మనం నెక్స్ట్ సెషన్స్లో మనం హునాస్ గురించి నేర్చుకుందాం. కానీ హునాస్ డైనెస్టీ ఈజ్ నాట్ మచ్ దట్ ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా ఇఫ్ పాసిబుల్ విల్ డైరెక్ట్లీ గో ఓవర్ ద హర్షవర్ధన్ రూల్ అండి. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గుప్తా ఎంపైర్ ఇన్ వన్ సెషన్. క్లియర్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి రివైండ్ చేసి వీడియోని క్లియర్గా చూడండి. మీ ఏదైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. I'll definitely try to reply back. Clear? So that's it all for today's session. Have a great day. Keep looking for the new videos. Even I'll also try my best to upload the videos as soon as possible. Clear, Andy? Okay. So thanking you all. Take care. Bye bye.